హాయ్ గైస్, ఇప్పుడు చూస్తున్న నిమ్మ పళ్ళు మా తోటలోవే. రేపు కార్తీక పౌర్ణమి కదా, పులిహోర చేస్తానని చెప్తే మేము తోటలోకి వెళ్ళి పళ్ళన్నీ ఏరుకొస్తున్నాను. ఇదేంటి వీడు రాలిపోయినవన్నీ ఏరుతున్నాడు అనుకుంటున్నారేమో. చెట్టుని బాగా ముగ్గిపోతే ఎలాగైనా రాలిపోతాయి. మేము 3 డేస్కి ఒకసారి పడిపోయిన నిమ్మపళ్ళన్నీ ఇలా తోటలోకి వెళ్ళి వేరుతాము. కాకపోతే చెట్టుని తెంపిన కాయలు కొంచెం ఫ్రెష్ గా కనిపిస్తాయి. కానీ కాయలతో పోల్చుకుంటే ఈ పళ్ళుకి చాలా రసం ఎక్కువ ఉంటది. నిమ్మ కాయల కంటే నిమ్మ పళ్ళు జ్యూస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ ఎక్కువ ఉంటది. కాకపోతే మార్కెట్ కి పంపించేటప్పుడు ఇప్పుడు నిమ్మ పళ్ళు పంపించరు. వీక్ వరకు నిమ్మ పళ్ళు ఆగవు కాబట్టి నిమ్మకాయలు మాత్రమే తెంపుతారు. ఈ నిమ్మ చెట్లు నా చిన్నతనంలో నాటినవి. నిమ్మకాయలు ఎప్పుడు నిత్య ఆదాయం వస్తుంది. ఆదాయంతో పాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. నీటి తడుపు లేకపోతే నిమ్మ పంట అనవసరం. మేము వేసిన వెరైటీ బాలాజీ వెరైటీ. ఎప్పుడో మా నాన్నగారు నా చిన్నతనంలో వేసిన మొక్కలు ఇవన్నీ. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త వెరైటీస్ వచ్చేసినాయి. తైవాన్. ప్రతి సంవత్సరం సమ్మర్ లో కంటే ఈ సీజన్ లోనే ఎక్కువ రేట్ ఉంటది. మళ్ళీ జనవరిలో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. దిక్కులైతే డిసెంబర్ నెలలో వచ్చేస్తుంది ఫ్లవరింగ్ ఫుల్ గాన. 3 months లోనైతే క్రాప్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నిమ్మకాయలు అన్ సీజన్ కాబట్టి తక్కువ మాత్రమే చూపిస్తున్నాను. ఈ చెట్టుని నిమ్మపళ్ళన్నీ తెంపినము. ఎక్కడెక్కడో ఉన్నాయి కదా పచ్చి పచ్చి కాయలన్నీ వదిలేసాము చెట్టుని. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.